జింబాబ్వేతో జరిగిన 5T20 మ్యాచెస్లో ఇండియా 4-1 తేడాతో సిరీస్ని గెలుచుకుంది. ఆ తర్వాత మన టీమిండియా శ్రీలంకకు వెళ్లి శ్రీలంకతో 3T20 మ్యాచెస్ అండ్ 3 ODI మ్యాచెస్ ఆడబోతుంది. ఇక T20 మ్యాచెస్ విషయానికి వస్తే ఈ సిరీస్కి BCCI స్క్వాడ్ని సెలెక్ట్ చేసింది. ఈ స్క్వాడ్కి కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్ని, వైస్ కెప్టెన్గా శుభ్మన్ గిల్ని సెలెక్ట్ చేసింది. అలాగే ODI సిరీస్లో కూడా శుభ్మన్ గిల్ని వైస్ కెప్టెన్గా సెలెక్ట్ చేసింది. దీన్ని బట్టి చూస్తే శుభ్మన్ గిల్ని BCCI ఫ్యూచర్లో ఆల్ ఫార్మాట్స్కి కెప్టెన్ చేద్దామని చూస్తుంది. ఈ సిరీస్కి రిషబ్ పంత్, సంజు శాంసన్, హార్దిక్ పాండ్యా, శివం దుబే, అక్షర్ పటేల్, మహమ్మద్ సిరాజ్, హర్షదీప్ సింగ్ తిరిగి వచ్చారు. జింబాబ్వేతో అద్భుతంగా పర్ఫామ్ చేసిన అభిషేక్ శర్మని, రుతురాజ్ గైక్వాడ్ని సెలెక్ట్ చేయలేదు. అయితే శ్రీలంకతో జరిగే ఈ T20 సిరీస్ 27th జూలై నుంచి 13th జూలై దాకా 3 T20 మ్యాచెస్ ఆడబోతుంది. అయితే మ్యాచెస్ అన్నీ పలకేల్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరగబోతున్నాయి. ఈ మ్యాచెస్ అన్నీ ఇండియన్ స్టాండర్డ్ టైం ప్రకారం 7 PM స్టార్ట్ అవుతాయి. అలాగే ఇక్కడి నుంచి జరిగే ప్రతి T20 మ్యాచెస్ అన్నీ మన టీమిండియాకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇండియన్ T20 టీంలో ఎటువంటి బ్యాలెన్స్ లేదు. సో ఇండియన్ T20 టీం T20 వరల్డ్ కప్ స్టార్ట్ అయ్యే ముందు ఒక మంచి బ్యాలెన్స్ తీసుకుంటే T20 వరల్డ్ కప్ 2026 కూడా గెలవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.